సోషల్ మీడియాని వాళ్ళు ఏదైనా చేసేయచ్చు, మందిని ఏదైనా చేసేయచ్చు, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. లీగల్గా కరెక్ట్ ఉంటే చాలు. సో నౌ షీఈ్ లీగలీ రైట్. ఆ స్టాండ్ పాయింట్లో కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఉంది. యూజువల్లీ మీకు నాకు అట్లాంటిది ఏదైనా జరిగితే మనం మళ్ళీ మీడియా ముందుకు వస్తామా? రాగా మీడియా ముందుకి వీళ్ళని ఈ సదరు సోషల్ మీడియా ఛానల్, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకు? వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ముందు 70-30 పార్ట్నర్షిప్, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని వీడియోలు జరిగిన తర్వాత మరి యూట్యూబ్ రెవెన్యూ కావాలా? అవును, యూట్యూబ్ రెవెన్యూ. అది కాక ఇప్పుడు ఈవెన్ చూపించుకుని ఈవెన్ ఇంత పెంచాము కాబట్టి మీరు కూడా పెరుగుతారని చెప్పి మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని ఇంకొంతమందిని తెచ్చుకోవాలా? సైకిల్ ఇది స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికి వస్తుంది. అది ఇదంతా చూసంట జనం, అంటే వీళ్ళు ఈ ఫేక్ గాళ్ళని చూసి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని జెలసీ ఫీల్ అవుతున్నారంట. అది ఏ ఇండస్ట్రీలో అయినా సరే. ఓకే, అంటే వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో చూడండి. 2-3 ఏళ్ళు అది నడమంత్రప్సిర్ అంటారు చూసారా? సిస్టమేటిక్గా చదువుకుని ఎకడమిక్స్ ఉన్నప్పుడు ఆ వాల్యూ సిస్టమ్ వేరే ఉంటుంది. అవును, అవి లేనప్పుడు అసలు నువ్వు బిల్డ్ చేసుకునేదే ఈ దొంగతనం మీద బిల్డ్ చేసుకున్నప్పుడు నీకు వాల్యూ సిస్టమ్ ఉండదు. మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఈ సదరు వ్యక్తి, నేను పేరు చెప్పను, ఈ సదరు వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఎవరైనా సర్టిఫికెట్స్ ఉంటే ఇవ్వండి, 3-4 లక్షల రూపాయలు పర్ మంత్ ఇచ్చేస్తాము, జస్ట్ మీ సర్టిఫికెట్స్ అక్కడ పెట్టుకుంటాము పర్మిషన్స్ కోసం. ఓకే, హాస్పిటల్స్ లో అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళ నాన్నగారికి అర్థమవుతుంది. బట్ ఆ సదరు వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఒకళ్ళతో మాట్లాడిన సంభాషణ మా దగ్గర ఉంది. ఓకే, వీఆర్ అథ్లీట్స్ అండి. మేము ఎప్పుడు కూడా వీ డోంట్ షో అవర్ ఎంటైర్ స్ట్రెంగ్త్. ఆర్ట్ అయిపోయేదాకా పెట్టుకుంటాం. ఎందుకంటే మా బలం మొత్తం చూపిస్తే అవతల వాడి మూవ్స్ మాకు తెలియవు. ట్రూ ట్రూ. ఓకే, మా బలం 20% కూడా చూపించట్లా. పవన్కి కూడా అదే వర్తిస్తుంది. మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ విక్టిమ్స్ హు ఆర్ గోయింగ్ టు కమ్. మేము ఈవెన్ ఒక అడ్వకేట్ని ముందు పెట్టాం, ఆయన వచ్చారు, వాలంటీర్ చేశారు. దెర్ ఆర్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ దట్ ఆర్ వర్కింగ్.